మీరు రోజు న్యూస్‌లో మనుషులు స్పేస్‌కి వెళ్లారని చూస్తూ ఉంటారు. కానీ స్పేస్‌కి వెళ్ళిన మనుషులు అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. స్పేస్‌లో కాస్మిక్ రేడియేషన్ పార్టికల్స్ ఉంటాయి. ఈ పార్టికల్స్‌లో మెయిన్‌గా ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్ అండ్ హెవియర్ అటామిక్ న్యూక్లియస్ ఉంటాయి. అలాగే ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. స్పేస్‌లో రెండు రకాల కాస్మిక్ రేడియేషన్స్ ఉంటాయి. ప్రైమరీ కాస్మిక్ రేస్. ఈ కాస్మిక్ రేస్ చాలా పవర్ఫుల్. ఈ ప్రైమరీ కాస్మిక్ రేస్ వేరే సోలార్ సిస్టమ్ నుండి మన సోలార్ సిస్టమ్ లోకి వస్తున్నాయి. ఈ రేస్ ఎలా పుడతాయి అంటే స్పేస్ లో సూపర్ నెవా ఎక్స్ప్లోషన్, గెలాక్టిక్ ఎక్స్ప్లోషన్స్ ఇలాంటివి జరిగినప్పుడు కాస్మిక్ రేస్ పుడతాయి. ఈ కాస్మిక్ రేడియేషన్ లైట్ స్పీడ్ వేగంతో ట్రావెల్ చేసి ఎర్త్ దగ్గరికి రీచ్ అవుతాయి. సెకండరీ కాస్మిక్ రేస్. ప్రైమరీ కాస్మిక్ రేడియేషన్ మన ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆటమ్స్ తో కొలైడ్ అయినప్పుడు సెకండరీ కాస్మిక్ రేస్ ఫామ్ అవుతాయి. ఈ కాస్మిక్ రేడియేషన్ కూడా మన ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఉంటాయి. ఈ రెండు కాస్మిక్ రేస్ కూడా స్పేస్ లో ఉంటాయి. వీటి వల్ల స్పేస్ కు వెళ్లే ఆస్ట్రోనట్స్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ రేస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన ఎర్త్ లోపలికి ఈ రేస్ రాకపోవడానికి కారణం మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రేస్ నుండి మనల్ని సేవ్ చేస్తుంది. కానీ ఇంత ప్రమాదకరమైన రేస్ ఉన్న స్పేస్ లోకి మనుషులు ఎందుకు వెళ్తారు? స్పేస్ లో ఉన్న కాస్మిక్ రేడియేషన్స్ ని అబ్జర్వ్ చేయడానికి వెళ్తారు. ఎందుకంటే ఫ్యూచర్ లో స్పేస్ నుండి మార్స్ కి, మూన్ పైకి చాలా మిషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ మిషన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలి అంటే వాటిపై కాస్మిక్ రేడియేషన్ పడకూడదు. కాస్మిక్ రేస్ పై ఇంకా తెలుసుకోవడానికి మనుషులు స్పేస్ లోకి వెళ్తారు. స్పేస్ వెదర్. అంతరిక్షం వాతావరణం అనేది సూర్యుడు మరియు ఇతర అంతరిక్ష శక్తుల కారణంగా మన భూమిపై ప్రభావం చూపే ద్రవాలు, కిరణాలు, దారాలు మరియు భౌతిక పరిణామాల సముదాయం. ఇది మన భూమి యొక్క వాతావరణం, ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థలు మరియు టెలికమ్యూనికేషన్ పై ప్రభావం చూపుతుంది. అంతరిక్ష వాతావరణ మార్పులు సూర్యుని కార్యకలాపాలపై ఆధారపడి ఉంటాయి. సోలార్ రేడియేషన్. సూర్యుడి నుండి వచ్చే కిరణాలు ఎంతో శక్తితో కూడినవి. ఇవి సూర్యకిరణాలు లేదా సోలార్ రేడియేషన్ గా కూడా పిలువబడతాయి. ఈ కిరణాలు భూమి మీద ఉన్న మనుషుల పట్ల ప్రమాదకరంగా ఉండవచ్చు. కానీ భూమి యొక్క ఓజోన్ పొర ఈ కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది. సూర్యకిరణాలు కొన్ని సందర్భాల్లో భూమికి సమీపంగా ఉంటాయి. ఆ సమయంలో ఉపగ్రహాలకు, నావిగేషన్ వ్యవస్థలకు, రేడియో సంకేతాలకు మరియు రాడార్ వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. సోలార్ విండ్. సూర్యుడు అధిక వేగంతో ప్రయాణిస్తాడు. ఇలా ప్రయాణించడం వల్ల ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు వాతావరణంలో ప్రవహిస్తాయి. దీన్ని సోలార్ విండ్ అంటారు. ఇది భూమి యొక్క మ్యాగ్నెటోస్పియర్ పట్ల ప్రభావం చూపుతుంది. ఈ సోలార్ విండ్ భూమిని తాకగానే అది మ్యాగ్నెటోస్పియర్ ని కదిలిస్తుంది మరియు అర్ధరాత్రి పక్కల ఉత్తర ధ్రువాల్లో అరోరా అని ఏర్పరుస్తుంది. సూర్యుడు కొన్నిసార్లు భారీ కాంతిని వదులుతాడు మరియు మునుపటి కాంతి వాయువులను విడుదల చేస్తాడు. ఇవి భూమికి పెను ప్రమాదాన్ని కలిగిస్తాయి. సూర్యోదయాలు ఎక్కువ శక్తి ఉత్పత్తి చేస్తే ఉపగ్రహాలను పనిచేయడంలో భయంకరమైన అంతరాయం ఏర్పడవచ్చు. అలాగే టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు, శాటిలైట్ మరియు GPS వ్యవస్థలకు ఆటంకం కలుగుతుంది. అంతరిక్ష వాతావరణం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అంతరిక్షం వాతావరణం మన భూమి నెట్వర్క్లు, ఉపగ్రహాలు, రేడియో టెలికమ్యూనికేషన్లు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్, GPS వంటి సాంకేతిక వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చు. ఎగ్జాంపుల్ గా సూర్యోదయాల ప్రభావం కారణంగా విమానాల రవాణా మరియు శాటిలైట్ కమ్యూనికేషన్ లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అంతరిక్ష వాతావరణం మరియు అవగాహన మరియు పరిశోధన అవసరం. చంద్రుడు మన భూమికి సమీపంలో ఉన్న సహచార గ్రహం. ఇది భూమికి చాలా సమీపంలో ఉన్న గ్రహం కావడం వల్ల అది భూమి యొక్క పర్యావరణంపై, కాలగమనాలపై మరియు మానవుల జీవన శైలిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అంతరిక్ష పరిశోధనలో చంద్రుని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. చంద్రుని ఉపరితలం రాళ్లతో, ధూళి మరియు బారుదనంతో కూడి ఉంటుంది. చంద్రుని మీద తక్కువ గాలి, నీళ్లు ఉండడం వల్ల అందులో జీవాలు ఉండే అవకాశం లేదు. చంద్రుని ఉపరితలంపై చాలా గుంతలు కనిపిస్తాయి. ఇవి అంతరిక్ష శక్తుల నుండి వచ్చిన ప్రభావంతో ఏర్పడినవి. చంద్రుని ప్రభావం భూమి మీద చాలా పెద్దగా ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రాల్లో అలలు ఏర్పడతాయి. ఇది భూమి మీద సముద్రాలు ఎగిసిపోవడానికి కారణమవుతుంది. ఈ ప్రభావం మన మనుషుల జీవిత శైలిపై కూడా ప్రభావితం చేస్తుంది. చంద్రునిపై మనిషి మొదట 1969లో ప్రయాణం చేశాడు. అప్పుడు అపోలో 11 మిషన్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై అడుగు పెట్టారు. ఈ దశలో చంద్రునిపై నీటి ఉండే అవకాశాలను కనుగొనడానికి పరిశోధనలు చేశారు. కానీ చివరికి ఇస్రో పంపిన చంద్రయాన్ 2 వల్ల చంద్రునిపై వాటర్ ఉండొచ్చని కనుగొన్నారు. చంద్రుని పరిశోధనలో ఇప్పుడు చాలా కొత్త ప్రణాళికలు ఉన్నాయి. నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థలు అపోలో 13 వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇంకా 2030లో మానవులు మళ్లీ చంద్రునిపై స్థిరపడే ఆలోచనలు రూపొందిస్తున్నారు. ఇదే కాకుండా
మనిషి చంద్రుడిపై స్థిరంగా నివసించే సౌకర్యాలను కూడా సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నారు. చంద్రుడి శక్తి గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. చంద్రుని లూనార్ సైకిల్ భూమి మీద ప్రకృతి పర్యవేక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది వ్యవసాయం, వర్షపాత పరిస్థితులు, శరీర టెంపరేచర్ పై ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో చంద్రునిపై స్థిరంగా బస చేయడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటున్నారు. చంద్రునిపై వనరులు వాడడానికి అనేక అంతరిక్ష యాత్రలు, ఉపగ్రహాలు మరియు ద్రవాలను తరలించే పనులు జరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో మానవుల జీవన శైలిని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. భూమి మీద మనం జీవించగలిగే విధంగా ఇంకొన్ని గ్రహాలు లేదా సూర్య కుటుంబంలో ఉన్న ఇతర గ్రహాలపై కూడా జీవితం ఉండే అవకాశం ఉందా? ఇది ఎంతో ఆసక్తికరమైన ప్రశ్న. ఇక్కడ మనం భూమి తప్ప ఇతర గ్రహాల్లో జీవితం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. భూమి ఒకటే జీవించడానికి అనుకూలమైన ప్రదేశంగా కనిపిస్తుంది, కానీ సైన్స్ ఫిక్షన్ సినిమాలు మరియు అనేక శాస్త్రీయ పరిశోధనల ద్వారా భూమిలోనే కాకుండా వేరే గ్రహాలపై కూడా జీవితం ఉండొచ్చని అనుకుంటున్నారు. జ్ఞానం ప్రకారం ఇతర గ్రహాల్లో జీవితం ఉండే అవకాశాలు ఆ గ్రహాల మీద గాలి, నీరు పరిస్థితుల్లో ఉంటే సాధ్యమవుతాయి. మార్స్ గ్రహం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. ఈ గ్రహం మన భూమికి చాలా సమీపంలో ఉంది. సోలార్ సిస్టమ్ లో ఈ మార్స్ గ్రహం భూమి మరియు జూపిటర్ మధ్య ఉంటుంది. చిన్న నదులు ఒకప్పుడు జీవించే పరిస్థితులు ఉండినట్లు ఆధారాలు కనుగొనబడ్డాయి. ప్రస్తుతం మార్స్ పై జీవం కలిగే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. శని గ్రహానికి చెందిన ఎన్సెలాడస్ అనే శాటిలైట్ పై కూడా జీవం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ శాటిలైట్ మీద నీరు ఉండే అవకాశం ఉందని కనుగొన్నారు. నీరు జీవికి అనుకూలమైన పరిస్థితులు కలిగి ఉండవచ్చని కనుగొంటున్నారు. జూపిటర్ గ్రహానికి చెందిన ఎయో అనే శాటిలైట్ కూడా జీవించే అవకాశం ఉన్న ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ శాటిలైట్ ఒక ఉపరితలంపై ఐస్ పొర ఉంది. ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు అనేక ఉపగ్రహాలను, రోవర్స్ ను మరియు ఇతర యంత్రాలను గ్రహాలపైకి పంపి అక్కడ జీవితం ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో మనం ఇతర గ్రహాల్లో జీవితం కనుగొనే అవకాశాలు పెరిగాయి. ఇంకా భూమి తప్ప ఇతర గ్రహాల్లో జీవితం ఉందా లేదా అనే ప్రశ్నకు ఇంకా